నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఏంటి నమ్మడం లేదా? మీ ఇష్టం అండి బాబు. మీ బాస్కు ఆస్కార్ అవార్డు అంటే మీరు పండగ చేసుకోవాలి, కానీ ఇలా మన్ను తిన్న పాములా ఉంటే ఎలా? అసలే ఎన్నికలకు యమా ప్రిపేర్ అవుతున్నారు. పైగా పొత్తుల్లో హెడేక్ లాంటి పవన్నే 24 సీట్లతో నోరు ముయించారు. ఇక బీజేపీకి 10 ఇచ్చేసి దట్ ఈస్ చంద్రబాబు అనిపించుకుంటారు. ఆ తర్వాత కూటమి అంటూ ఎన్నికల గోదాలోకి దిగుతారు. అసలే బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆ లెవెల్లో పొలిటికల్ మంత్రాంగం చేశారని చెబుతున్నది ఎవరో తెలుసా? చంద్రబాబు 45 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని కొంతమంది రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారని పబ్లిక్ టాక్. ఎందుకంటే చంద్రబాబు ఆస్కార్ లెవెల్లో పొలిటికల్ ఫీల్డ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని, ఇండియాలోనే ఆయన్ను మించిన సూపర్ డూపర్ పొలిటికల్ మేనేజర్ లేరని చెప్పుకుంటున్నారు. అది ఎలాగో కూడా వాళ్లే వివరిస్తున్నారు. అది ఎలాగంటే మీరే చూడండి. చంద్రబాబుది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ, అదే యూజ్ అండ్ త్రో పాలసీ. రాజకీయాల్లో యూజ్ అండ్ త్రో పాలసీని విజయవంతంగా అమలు చేసే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. పార్టీ నాయకుల్ని కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటారని పబ్లిక్ గానే చెబుతున్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామంటూ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 2 కోటీశ్వర్ని మాక్సిమం ఉంచారు. ఇప్పుడు ఆ 2 ఎంపీ సీటు తనదే అంటూ కొట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో ఒక మేధావి చంద్రబాబు మార్కు రాజకీయాల్ని వంట పట్టించుకున్నాడు. తన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నాడు. అలాగైనా తనకు సీటు వస్తుందని ఆశపడుతున్నట్టున్నాడు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గుంటూరు ఎంపీ సీటు కోసం 2 బడాబాబులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరు భాష్యం విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ అయితే మరొకరు ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్. వాస్తవానికి గత ఎన్నికల్లో భాష్యం రామకృష్ణ పెదకూరపాడు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. చివరి వరకు సీటు నీకేనంటూ మాయమాటలు చెప్పి ఆఖరిలో భాష్యం రామకృష్ణకు హ్యాండ్ ఇచ్చారు బాబు. ఈసారి ఎన్నికల్లో అయినా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని రామకృష్ణ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు. విద్యా వ్యాపారంతో దండిగా సంపాదించిన భాష్యం రామకృష్ణ వద్ద 100 కోట్లు ఉండడంతో నీకు అసెంబ్లీ సీటు ఎందుకు, పార్లమెంట్ సీటుకు పోటీ చేయమని ఆయన ఊహల పల్లికిలో ఊరేగించారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి 150 కోట్లు రెడీ చేసుకోమని కూడా చెప్పేశారట. చంద్రబాబు చెప్పిందే తడుగా ఎంపీగా పోటీ చేయడానికి ఆయన డబ్బు కూడా రెడీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. గుంటూరు ఎంపీ సీటు ఇచ్చేశామంటూ భాష్యం రామకృష్ణ సంబరపడినంత సేపు కూడా ఆయన అనంత నిలవలేదు. ఇంతలోనే ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. గుంటూరు ఎంపీగా అమెరికా నుంచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ రేసులో ఉన్నారని, చంద్రబాబు కూడా పెమ్మసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెమ్మసాని గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్కు సన్నిహితుడు. దీంతో గల్లా ద్వారా పెమ్మసాని ప్రయత్నాలు చేసినట్లు భాష్యం రామకృష్ణకు తెలిసింది. ఇప్పటికే లోకేష్ చంద్రబాబులు పెమ్మసానిని బాగా వాడేశారట. పెమ్మసాని కూడా టికెట్ కోసం టీడీపీకి భారీ ఆఫర్ ఇవ్వడమే కాకుండా ఆ మొత్తాన్ని చంద్రబాబుకు ముట్ట చెప్పేశారని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే పెమ్మసానిని తండ్రి కొడుకులు ఎంటర్టైన్ చేస్తున్నారని టీడీపీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం స్టార్ట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న భాష్యం రామకృష్ణ చంద్రబాబు స్టైల్లోనే పెమ్మసానికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అది సంగతి. అందుకే ఈ రేంజ్ లో యూజ్ అండ్ త్రో పాలసీని యూజ్ చేస్తున్న చంద్రబాబుకు మినిమం ఆస్కార్ ఇవ్వాల్సిందేనని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. ఏమైనా బాబు గారు మీరు చాలా గ్రేట్ అండి. Please subscribe dot news.